హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ హోస్టింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ అండ్ హౌ ఇట్ ఈజ్ వర్క్స్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. అయితే డెఫినేషన్ చూసినట్టయితే హోస్టింగ్ ఈజ్ జావాస్క్రిప్ట్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ టు ద టాప్ ఆఫ్ దేర్ స్కోప్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. దిస్ మీన్స్ యూ కెన్ యూజ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ బిఫోర్ దే ఆర్ డిక్లేర్డ్. హోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మనకి ఏ డెవలపర్కైనా సరే, అది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎక్కడికైనా సరే, జావాస్క్రిప్ట్ బేస్డ్ ఇంటర్వ్యూలో మీరు ఎక్కడికైనా సరే హోస్టింగ్ అనేది 100% అడిగే క్వశ్చన్ అనమాట. అయితే హోస్టింగ్ అనేది ఏంటి చూసినట్టయితే ఇది జావాస్క్రిప్ట్ యొక్క ఒక డిఫాల్ట్ బిహేవియర్ అనమాట. మనము వేరియబుల్స్ని కానివ్వండి, ఫంక్షన్స్ని కానివ్వండి, మనం డిక్లేర్ చేయకముందే మనం వాటిని కాల్ చేయడం. డిక్లేర్ చేయకముందే వాటిని కాల్ చేస్తే అది ఏమైందంటే ఆటోమేటిక్గా జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్లో ఏమైందంటే అది వాటిని టాప్ ఆఫ్ ద స్కోప్, అంటే ఆ యొక్క ఫంక్షన్ లోపలైతే ఫంక్షన్ టాప్లోకి, లేకపోతే గ్లోబల్గా అయితే గ్లోబల్ టాప్లో ప్రోగ్రామ్ టాప్లోకి మూవ్ చేస్తుంది అనమాట జావాస్క్రిప్ట్. ఆ వేరియబుల్స్ని, ఆ ఫంక్షన్స్ని డిక్లేర్ చేసిన తర్వాత మనం డిక్లేర్ అంటే ఫస్ట్ ఏం చేసాం, కాల్ చేసాం, తర్వాత డిక్లేర్ చేసాం. అప్పుడు ఏమైందంటే ఒక రకంగా మనం న్యాచురల్గా ఏంటంటే ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలా వేరియబుల్ని కానీ ఫంక్షన్ని కానీ, తర్వాత కాల్ చేయాలా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దీనికి రివర్స్ అనమాట. ఫస్ట్ కాల్ చేస్తాం, తర్వాత డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ కాల్ చేస్తాం, తర్వాత డిక్లేర్ చేస్తాం, రివర్స్ అనమాట. అంటే అలాంటప్పుడు మనకి ఎర్రర్ రావాలి. కానీ అలా రాకుండా జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం కాల్ చేసిన తర్వాత డిక్లేర్ చేసామనుకోండి, అది ఎగ్జిక్యూషన్ జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఈ యొక్క ఫస్ట్ ఏం చేస్తుంది, దాన్ని రివర్స్ చేస్తుంది. అంటే ఫస్ట్ డిక్లేర్ చేస్తున్న తర్వాత కాల్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. ఇది జావాస్క్రిప్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ అని చెప్పేసి అంటారు హోస్టింగ్ అనమాట. ఇది ఫంక్షన్స్ని కానివ్వండి, వేరియబుల్స్ని కానివ్వండి, ఇవి అప్లై అనమాట. వేరియబుల్స్ హోస్ట్ అవుతాయి, ఫంక్షన్స్ కూడా హోస్ట్ అవుతాయి అనమాట. హోస్టింగ్ వర్క్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఓన్లీ డిక్లరేషన్స్ ఆర్ హోస్టెడ్, నాట్ ఇనిషియలైజేషన్స్. అంటే మనము డిక్లరేషన్స్ మాత్రమే హోస్ట్ చేస్తుంది జావాస్క్రిప్ట్. ఇనిషియలైజేషన్స్ అంటే మనం వాల్యూషన్ చేస్తాం కదా, వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పేసి. వేర్ ఏ అనేది మనము ఫస్ట్ కాల్ చేసిన తర్వాత డిక్లేర్ మనం తర్వాత చేసుకోవచ్చు. కానీ మనం ఒకేసారి డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్ అంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అని చెప్పి ఒకేసారి రాసామనుకుంటే డిక్లరేషన్ ఏని డిక్లేర్ చేస్తున్నాము, దానికి వాల్యూని అసైన్ చేస్తున్నాము. దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు. అంటే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు చేస్తే ఏమైందంటే ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే అది హోస్ట్ చేస్తుంది, ఇనిషియలైజేషన్ని హోస్ట్ చేయదనమాట. ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ ఫుల్లీ హోస్టెడ్ బట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాట్. ఫంక్షన్ డిక్లరేషన్స్, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ తేడా ఏంటంటే ఫంక్షన్ మనం మామూలుగా ఫంక్షన్ కీవర్డ్తో ఒక ఫంక్షన్ నేమ్తో దాన్ని ఏం చేస్తే ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాము. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకుంటాము, ఆ వేరియబుల్కి మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అసైన్ చేస్తాం. ఆ ఫంక్షన్కి నేమ్ ఉండదు, ఆ ఫంక్షన్కి నేమ్ కానీ ఫంక్షన్ కీవర్డ్ కానీ ఏమి ఉండవు. ఒక వేరియబుల్కి ఫంక్షన్ని మనం రాసేసి దాన్ని అసైన్ చేస్తే దాన్ని ఏమంటారు, అది ఎక్స్ప్రెషన్ అంటారు అనమాట. అంటే ఓన్లీ ఫంక్షన్ డిక్లరేషన్స్ని మాత్రమే హోస్టింగ్ అనేది అప్లైకబుల్ ఉంటాయి. అంటే జావాస్క్రిప్ట్ హోస్ట్ చేస్తుంది, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ని మాత్రము హోస్ట్ చేయదు. వేర్ ఈజ్ హోస్టెడ్ బట్ లెట్ అండ్ కాన్స్ట్ ఆర్ నాట్ ఇనిషియలైజ్డ్. వేర్ని హోస్ట్ చేస్తుంది, అంటే మనం వేర్తో ఏదైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం వాటిని హోస్ట్ చేస్తుంది. లెట్ అండ్ కాన్స్ట్తో కూడా హోస్ట్ చేస్తుంది, కానీ వాటి ఇనిషియలైజేషన్స్ని మాత్రము తీసుకోదన్నమాట. ఇలాగా మనకి హోస్టింగ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ లోపల ఫస్ట్ నేను ఏం చేశానంటే వేర్లో తీసుకున్నాను. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఇక్కడ నేను ఏం చేశాను, వేర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి నేను ఏం చేశాను, ఇది డిక్లరేషన్. మనకి దీంట్లో రెండు ఉన్నాయి, ఫస్ట్ రాశాం కదా, దీన్ని ఏమంటారు, ఫస్ట్ వన్ ఏంటంటే వేర్ ఏ అనేది డిక్లరేషన్, ఇది ఇనిషియలైజేషన్. కాకపోతే నేను ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేసాము, రెండు కలిపి ఏ ఈజ్ ఈక్వల్ 10 వేర్ ఏజ్ అంటే డిక్లరేషన్ విత్ ఇనిషియలైజేషన్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం కాల్ చేసాం, కన్సోల్ లాగ్ ఏ అని చెప్పేసి ఫస్ట్ కాల్ చేసిన తర్వాత డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మనకి వేర్ని మనం చూసినట్టయితే ఇక్కడ అన్డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ వచ్చింది, మనకి అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది. ఎందువల్ల అన్డిఫైన్డ్ ఎర్రర్ వచ్చిందంటే ఓన్లీ ఏని మాత్రమే ఇది ఏం చేస్తుంది, తీసుకెళ్ళి దీన్ని పైకి తీసుకెళ్తుంది. ఏని మాత్రమే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తుంది, వేర్ ఏని మాత్రమే తీసుకెళ్తుంది, ఈజ్ ఈక్వల్ 10ని తీసుకెళ్ళదు. అప్పుడు ఏమైంది, మనం డిక్లేర్ చేసాం కానీ దీనికి వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని చెప్పి వచ్చింది అనమాట. ఇదిలాగా మనకి చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెండో చూసినట్టయితే మనకు లెట్తో చేసాం, లెట్ బి ఈజ్ ఈక్వల్ 10 20 అని చెప్పి చేసాం. ఇప్పుడు దీన్ని మనము చూసినట్టయితే దీని చూసినట్టయితే మనకి ఏమైందంటే
ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ వచ్చిందనమాట. కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ అంటే ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుందంటే మనకి లెట్తో మనకి అసలు ఇది మొత్తం అసలు ఇది డిక్లేర్ కూడా తీసుకోదు అనమాట. దీనిలాగా వేలాగా కూడా తీసుకోదు అనమాట. ఇది అంటే ఇనిషియలైజేషన్ కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ చెప్పి అంటుంది అనమాట. అంటే ఇది ఒక ఎర్రర్ చెప్పి ఇది ఎర్రర్ త్రో చేసి ఇందాక అన్డిఫైన్డ్ అనేది ఎర్రర్ కాదనమాట. జస్ట్ అన్డిఫైన్డ్ ఇది డిఫైన్ చేశారు కానీ దీనికి యాక్సెస్ దీనికి వాల్యూ అని సెండ్ చేయడం చెప్పింది అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే లెట్ బి ఈక్వల్ 20 అంటే ఇక్కడ మనము కెనాట్ యాక్సెస్ బి బిఫోర్ ఇనిషియలైజేషన్ అంటే మనం ఇనిషియలైజేషన్ కంటే ముందు బీని మనము ఇక్కడ యాక్సెస్ చేయలేము అనమాట. ఇది రిఫరెన్స్ ఎర్రర్. అందుకని చెప్పేసి మనకి లెట్ కాన్స్ట్ మనం ఎప్పుడైనా సరే హోస్టింగ్ అనేది చేయకూడదు, ఓన్లీ వేర్తోనే చేయాలన్నమాట. ఇది లెట్తో. నెక్స్ట్ మనకి ఫంక్షన్ తీసుకున్నాము, ఒక ఫంక్షన్ తీసుకున్న దీన్ని రన్ చేస్తే మనకి హెల్లో వరల్డ్ వచ్చింది సార్. ఇక్కడ ఎర్రర్ రాలేదు. ఎందువల్ల అంటే ఫంక్షన్స్ ఆర్ ఫుల్లీ హోస్టెడ్. ఎందుకంటే ఇది మొత్తాన్ని ఇది మనం ఫస్ట్ కాల్ చేసాం, తర్వాత డిక్లేర్ చేసాం. అయినా సరే ఇది 100% దీన్ని ఏం చేసింది, ఇది హోస్ట్ తీసుకున్నది అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంది, ఫంక్షన్ ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటుంది ఆటోమేటిక్గా. జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అలా పెట్టుకొని డెట్ చేస్తుంది. ఇది నార్మల్గా మనం వేసేది అనమాట. దీనివల్ల మనం రివర్స్ చేస్తాం. హోస్టింగ్ ఏం చేస్తుంది, రివర్స్ ఇచ్చినప్పుడు అన్ని మనం నార్మల్గా పెట్టుకుంటుంది అనమాట జావాస్క్రిప్ట్. ఇది హోస్టింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది వేర్లో, లెట్లో మరియు ఫంక్షన్లో అని చెప్పేసి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.